bomb ports and supply facilities in Malaya, while the Japanese forces answer with harsh measures. Conditions remain severe, with reports of intensified patrols and harsh punishments under Japan. Move! Go! Move! Hey, shut up! Sini. Datang sini. Cita, sini. No. Tiping, come. Mama. చూస్తుంటే ఈ కుక్కలు పిచ్చి పట్టిన కుక్కల్లో ఇవి ఇక్కడున్న ధైర్యంతోనే ఊరు మొత్తం తిరుగుతున్నాడు. మొదట్లో అలాగే ఉంటుంది. మనం చూడని కుక్కల. వీటిని చూస్తుంటే మన కుక్కల మాదిరిగా లేవన్నారు కదా. ఏదేమైనా వచ్చిన విషయం మనం చెప్పాలి కదా. ఇక్కడి నుంచి గట్టిగా చెప్పు. 100 అడుగుల దూరం నుంచి అరిచి చెప్పే విషయమా ఇది? Come here. Datang sini. Wang. Hey. లేకుండా ఇవి మనల్ని లోపలికి రానివ్వు. చూడు, రెండుగా విడిపోయి అవి మనల్ని చుట్టుముడుతున్నాయి. రాళ్లతో కొట్టినా భయపడి పారిపోవు. నువ్వేం చేస్తున్నావు? ఇక్కడి నుంచి చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడానికి ఓ పద్ధతి ఉంది. మొగుడు చనిపోయిన విషయాన్ని ఇలాగా భార్యతో చెప్తారు. చూడు, ఇక్కడ ఎంతో మంది బాంబులు పెళ్లి తోటలు తగిలి రోజు చచ్చిపోతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ విషయం పద్ధతిగా చెప్పగలమా? ఎలాగో వచ్చిన పని ఫినిష్ చేసి వెళ్ళాలి. నువ్వు వస్తేరా, నేను వెళ్తాను. మోహన్, తను వచ్చేంత వరకు తిను ఈ గుడిసెలో ఉండమంటావా? ఈ కుక్కలు తనని బయటకి వదులుతాయనుకున్నావా? జైల్లో ఉన్నట్టు తను లోపలే ఉండిపోతే? అయితే మనకేంటి? తన మొగుడు ఏర్పాటు చేసిన ప్రొటెక్షనే కదా, అనుభవించని. ఒక విషయం చెప్పనా, తను ఎవరితోనన్నా వెళ్ళిపోతుందన్న డౌట్ ఉండొచ్చు. ఆ రోజు మందు కొట్టి మన దగ్గర వాగాడు కదా, వేడి మీద ఉన్న కుక్క అమ్మాయి ఒకటే లోపల బంధించి ఉంచాలని. రేపు 5 గంటలకల్లా పలాంగొస్తే ఇద్దరం కలిసి వెళతాం. పోర్ట్ ఏరియాలో ఇంకొక బాంబు పేలిందంటే అప్పుడు ఊరు వెళ్ళడానికి ఒక్క షిప్పు ఉండదు. ఒక పంచే, నువ్వు ఇక్కడే ఉండి వాడు చచ్చిన విషయం చెప్పి జరగాల్సిన పనులన్నీ చూసిరా. నేను వెళతాను. రే మోహన్, ఆగు. కుక్కల గుంపు ఆ విధంగా చేయడం
అంతకు ముందెప్పుడూ అలా జరగలేదు. పిచ్చి పట్టిందేమో అనిపించింది. ఒకవేళ యోసియాన్ వాటికి అలాంటి ట్రైనింగ్ ఇచ్చాడో ఏమో. అప్పుడంతా అలాగే ఉండేది. ఆ రోజుల్లో చాలా మంది ఇళ్లల్లో అమ్మాయిలందరూ ఈ విధంగా. మరి ఎంతసేపు అక్కడే ఎదురు చూశారు? ఎంతసేపా? ఎన్ని రోజులని అడుగు. కొరియచ్చనుకున్న కసి ఇంకెవరికీ ఉండదు. కుక్కలు వంతులుగా కాపలా ఉండేవి. సోయ్! సోయ్! Are you okay? Say something! Can you hear me? Soy! Soy! Abag boy! Say something! Soy! Can you hear me? దేవుడా, Soy! తర్వాత నువ్విక్కడ గోడలకున్నటువంటి ఫోటోలేవీ చూడలేదా? సారీ. Anjin balajera pasaja. Tetapituan masti. Memutuskan apa yang inda tiajar. Now see what these dogs had to go through.
Salam subaw kaloka. Kapuchayam. Adala saglangya. Guarding dogs. Protectional setup. Exceptional. But sometimes protection and restriction, they both look the same. Anjinetu tikunagang untup jagauga. Tapi ganapati yamalache. Anjing itumta. Untup manhalang kamu daripatak keluar. Heard Yosha saying this to a local dog breeder. Kalaya stadang barahi karangala. Samadaya anjing athawanita. Anyway, no point in judging it now. If you have any relatives somewhere, I can take you to them. I can't let you stay here alone. 爹的是什么女性女？ తర్వాత ఏముంది, ఆవిడ వెళ్ళి పడుకున్నారు. ఈ స్టోరీలో ఉన్న మోహన్ పోతనే వచ్చుంటారని నాకు అనిపిస్తోంది. 150%. కురియచ్చన్కి సొంతంగా ఒక కారు ఉండేది కదా. ఆయన దగ్గర 2 కార్లు ఉన్నాయి. ఒకటి మచిలీపట్నంలోను, ఇంకోటి వైజాగ్లోను. కెనల్ కుక్క బిజినెస్ అంతా అక్కడే కదా. ఒకవేళ ఇక్కడ తీసుకొచ్చినా కూడా కురియచ్చన్ ఇంటికి జీప్ కూడా వెళ్దు. లోకల్లో తోలాలంటే నన్నే పిలుస్తారు. కురియచ్చన్ ఫ్రెండ్ మోహన్ పోతన్ మీకు బాగా తెలుసు కదా. తెలుసా అని అడిగితే ఏదో కొంచెం తెలుసు. అందులో డిఫరెన్స్ ఏముంది? ఒకళ్ళు తెలిసిన వాళ్ళు అయిండొచ్చు, అందుకని బాగా తెలిసిన వాళ్ళని చెప్పలేం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఏదో అనుకుంటారు. అందువల్లే కదా సమస్యలు వచ్చేవి. తెలివిగలడే దొరకని ఒక బ్రీడ్తో క్రాస్ చేయించి కొత్త బ్రీడ్ తయారు చేయడం. పని పూర్తి చేయడానికి వాళ్ళకి ప్రతి చోట ఒక మెథడ్ ఉంది. వైజాగ్ నేవల్ బేస్ లో ఒక టిబెటన్ రాడ్ వైలర్ ఉండేది. దాని పేరు టైసన్. దాన్ని వాళ్లే ఎక్కడి నుంచో బ్రీడ్ చేసి తీసుకొచ్చారు. నేనే ఆయన అక్కడ తీసుకెళ్లి వదిలినందుకు బాధపడుతున్నాను. 4 వారాల తర్వాత కూడా ఆయన రాకపోతే నేనే వెళ్ళి చూశాను. రెండో రోజు సాయంత్రం పొదల నుంచి ఆయన శవాన్ని తీశారు. ఒక 300 అడుగు లోతుంటుంది. పడినప్పుడు తల మీద దెబ్బ తగిలి చచ్చాడు. చచ్చిపోయి 3 వారాలైంది. మరి ఆ డాగ్? కుక్క చచ్చి 1 వారమే అయింది. బయట వాళ్ళు ఎవరూ దాన్ని చంపలేదు. ఆహారం లేక చచ్చింది. మోహన్ చచ్చిపోయినందువల్ల మనుషులు లేరు కదా ఫీడ్ చేయడానికి. ఓ, చెట్టుకి కట్టేయడం వల్ల అది ఎక్కడికి వెళ్ళలేకపోయింది. పాపం. ఇవన్నీ నీకు తెలుసా? ఇది నేను రాకముందు జరిగింది. ఆయన చెప్తేనే నాకు తెలిసింది. అక్క ఏమీ చెప్పలేదా? ఇందులో కురియచ్చన్ రోల్ ఉంటుందంటావా? ఆయన మాట్లాడడం చూస్తే ఏ సమస్య లేదనిపించింది. మరి ఆ మలాతి అక్క? మోహన్ సార్ ఉన్న చోటు నుంచి మిలత్ ఎక్క ఇల్లు చాలా దూరంలో ఉంది.
ఆవిడ పెద్దగా ఏం బయటికి వెళ్దు. ఆమెకేవో మలేషియన్ మంత్రాలు తెలుసని ఊళ్ళో చెప్పుకుంటున్నారు. అయితే తిన్నగా వెళ్ళక్కర్లేదనుకుంటాను. ఆ విషయాలు కొన్ని క్లియర్గా చెప్పకపోవడం వల్ల ఊరు వాళ్ళు సృష్టించిందే ఈ మంత్రాలు చేతబడంతా. ఈ కాలంలో అలాంటివి ఉన్నాయా ఏంటి? అలా క్లియర్గా చెప్పలేని విషయాలు ఏముంటాయి? అది మెయిన్గా అడవిలో ఉన్న కుక్కల గురించే. వాటికి తెలియని వాళ్ళు ఎవరైనా పైకెక్కి వెళ్ళారంటే ప్రతి 100 అడుగుల దూరంలోనూ హఠాత్తుగా ఒక కుక్క వచ్చి నించుంటుంది. మనల్ని కోపంగా చూస్తుంది, కొన్నిసార్లు మురుగుతుంది కూడా. భయపడే వాళ్ళైతే వచ్చిన దారే వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళ ముందుకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మరో 100 అడుగుల దూరంలో ఇంకో కుక్క నించునుంటుంది. ఇలా చాలా చెక్ పోస్టులను దాటే కొరియచ్చినంటికి వెళ్ళగలం. ఇలాగే అక్కడ జరుగుతున్నాయంటావా? పామాయిల్ అడిగా కదా, ఒక సోపు అగ్గిపెట్టా. ఏంట్రా ఊరు వైపు వెళ్ళడం లేదనుకుంటా. ఇదిగో ఆ? రే పియు, నువ్వు ఇలా బియ్యము నూనె కొనుక్కొని పనివాడిలా నడుచుకో. ఇల్లు గురించో లేదా ఊరు గురించో నీకు ఏ బాధ లేదు. అవును, అది ఆ స్థలం పేరేమన్నావు? అనకానా పెళ్ళినా? అనకాపల్లి. అవునవును, పోయిన వారం లోడు కోసం అనకాపల్లి వెళ్ళాం. నీ ఊరు దగ్గరలో ఉన్న ఒక తోటకి. అప్పుడే నాకు గుర్తుకొచ్చింది నీ సొంత ఊరు అదేనని. సరే, మన కుర్రాడే కదా, ఇల్లు ఎలా ఉందో ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో చూడడానికి వెళ్ళాం. ఎదురింటోళ్ళని చుట్టుపక్కల అందరినీ అడిగాం. ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ రాసి చూపించినప్పటికీ ఫ్యూజ్ ఎవరో మాకు తెలియదన్నారు. అసలు నీ ఉద్దేశం ఏంటి? అసలు మీకేం కావాలి? నువ్వు దేనికోసం ఇక్కడ తిరుగుతున్నావు? మీకు ఇక్కడ పని ఏంటని నేను ఎప్పుడైనా అడిగానా? నువ్వు అడగడానికి ముందే మా గురించి నీకు చెప్పాం కదా. అవునా? సరే అయితే బయలుదేరుతాను. ఆగరా ఆగరా ఆగరా, తొందరపడకరా. ఇలా చూడు, నువ్వు ఆ ముసలావిని చూసుకోవడానికి మాత్రం అక్కడ ఉన్నావంటే మాకు నమ్మాలనిపించట్లేదు. చూడు, నీ ఊరు పేరు నాకు అక్కర్లేదు, నేను అడగను కూడా. కురియచ్చని వేయడానికి 100 మంది వస్తే దానికి 100 కారణాలు ఉంటాయి. ఇక్కడ గోల్ వేయడానికి పోస్ట్ ఒకటే, అంటే మనం అందరం ఒకే టీము. తెలిసి కూడా ఇంతవరకు నేను ఎవరికి చెప్పడానికి కారణం కూడా అదే. పోయినసారి నీ దగ్గర ఒక సాయం అడిగాను, కానీ నువ్వు కుదరదన్నావు. అదే ఇప్పుడు మేము అడిగితే కుదరదని చెప్పడుగా. చెప్పడు. ఆ ఎదవ కురినున్నాడే, శ్రీకాకుళం అనకాపల్లి అంటే ఎక్కడికి వెళ్ళలేదు. ఈ అడవిలోనే ఎక్కడో ఉండే ఉంటాడు. పోలీసులు వాణ్ణి పట్టుకోవడానికి ముందు వాణ్ణి మనం పట్టుకోవాలి. లేదా డబ్బు అడ్డం పెట్టి తప్పించుకుంటాడు, లేదా జైల్లో రూమ్ తీసుకొని లగ్జరీగా అక్కడే ఉండిపోతాడు. ఇక మీద మన అందరం ఒకే టీము, అది ఎప్పటికీ మర్చిపోవద్దు. బయలుదేరు. ఏయ్, ఆ బోగన్ పోతన్ గారిని చంపింది నువ్వే కదా? హీటర్ పని చేయలేదు. మీరు 2-3 రోజులు ఉంటారంటే ఇంకో రూమ్ ఇస్తాను. వద్దులే. వద్దా?
లోయలోకి చూసి కళ్ళు తిరుగుతున్నట్టుంటే ఇక్కడికి రావద్దు. 300 అడుగులు కింద పడితే మొక్కలే, వెళ్ళి చూస్తే ఎముకలు కూడా కనిపించవు. ఆ లాడ్జ్లోనే నువ్వు నన్ను ట్రై చేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. కూర్చోరా. నేను నా తోట పక్కన ఉన్నావు కదా, ఆ బావి దగ్గర స్నానం చేస్తుండగా చూశాను. గడ్డి చిందరవందరగా పడుంది. ఒంటరిగా ఉన్న ఛాన్స్ దొరికినా కూడా ముందుకు రావడానికి ఆలోచిస్తున్నావంటే నీకు నేను ఒక్కడిని మాత్రమే కాదు, ఇంకొకళ్ళు కూడా నువ్వు వెతుకుతున్నావు కదా. నన్ను కురీచన్ని కలిపి స్కెచ్ వేసి లేపేద్దాం అనుకున్నారంటే ఖచ్చితంగా ఈ ఊరు వాళ్ళు అయి ఉండరు, అనకాపల్లి వాళ్ళే అయి ఉంటారు. కానీ కురీచన్ అప్పుడే వాళ్ళకి డబ్బిచ్చి మ్యాటర్ సెటిల్ చేశాడు. ఇక విజయనగరం కుక్కల డాక్టర్ యాదవ అప్పుడే కార్ యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకుని ఏ గొడవలు వద్దని వెళ్ళిపోయాడు. మరి నీదే కేసు తమ్ముడు? నీ సమస్య నాది కురీచంది కలిసి ఉన్నదైతే నువ్వు ఎప్పుడో వచ్చి ఉండాలి కదా. ఒకరిని మాత్రమే కనిపెడితే సరిపోదు కదా, కానీ ఒకరితో ఇంకొకరిని పట్టుకోవచ్చు. రే తమ్ముడు, అది ఆ కాలం రా. అప్పుడు మేమిద్దరం కలిసి ఉన్న రోజుల్లో 4-5 సంవత్సరాలు నేను జైల్లో ఉండే విధంగా ట్రాప్ చేసి ఆ దరిద్రుడు ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడు. వాడెవడైనా శత్రువుగా చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోడు. వాడికి ఏం కావాలో మనల్ని అడ్డు పెట్టుకుని ఆ పని సాధిస్తాడు. ఏదో ఆ పని మనమే చేసినట్టు ఫీల్ అయిపోతాం. ట్రాప్లో ఇరుక్కున్నాకే తెలుస్తుంది. కురిగచ్చిన ఎక్కడున్నాడు? అన్ని ఓళ్లలోనూ చూసా. నో లక్. ఇక్కడి నుంచే మళ్ళీ మొదలెట్టాలి. అప్పుడు 20 సంవత్సరాలకు ముందు ఇటువంటి కనుమరుగయ్యే సిచ్యువేషన్ వాడికి వచ్చింది. ఒక ఫారెస్ట్ ఆఫీసర్నే లేపేశాడు. ఆ స్పాట్లోనే కనుమరుగయ్యాడు. సెటిల్మెంట్ అయ్యి కేసు వాపస్ తీసుకున్న తర్వాతే వాడి మొహం చూపించాడు. ఎంత అడిగినా వాడు ఎక్కడ దాక్కున్నాడో చెప్పలేదు. కానీ ఒకసారి మాత్రం వాడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పించాను. మనం చూస్తున్న ఈ అడవుల్లోనూ కొండల్లోనూ ఓ బొరి ఉంది. బండరాయంత సైజులో గుహలా అన్నమాట. తాగడానికి 24 గంటలు రన్నింగ్ వాటర్ వస్తూనే ఉంటుంది. అలాగే వాడికి కాపలాకి పళ్ళు అవి తెచ్చివ్వడానికి ట్రైన్ చేసిన కుక్కలు. ఇటువంటి సందర్భం ఏదైనా వస్తే ఎవరికీ తెలియకుండా ఉండడానికి అప్పుడే ఒక సెటప్ సిద్ధం చేసుకున్నాడు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఓ ఫ్యాంటసీ కథ సిద్ధం చేసుకున్నాడు అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు వెతికిన తరువాత అప్పుడు వాడు చెప్పిన దాంట్లో ఏదో నిజముందని అర్థం చేసుకున్నాను. నువ్వు నేను తీసుకొచ్చిన కుక్కను చూసావు కదా, ముట్టుకుంటే పేలిపోయేంత వేడిలో ఉంది. దాన్ని ఇక్కడ కట్టేసి చాలా రోజులు అవుతుంది. ఇటువైపు వాసన పీల్చుకోవడానికి ఓ వీధి కుక్క కూడా రాలేదు. ఏ కుక్కకైనా ఎదురు చూడడానికి ఓ లిమిట్ ఉంటుంది కదా. ఆ తర్వాత కూడా కుక్కలు దానికోసం ఇక్కడికి రాలేదంటే ఆ కుక్కలు దారి తప్పిపోకుండా ఉండడానికి వాటికి ఓ మాస్టర్ కమాండ్ ఇస్తున్నాడని అర్థం. అదే కురీచన్ ఇక్కడ ఉన్నాడు అనడానికి ప్రూఫ్. ఒక 1500 ఎకరాల ఎస్టేట్. అక్కడ ఒక కుక్కల సైన్యం ఉంటుంది. ఆ సైన్యంలో లీడర్లా వాడుంటాడు. గంజాయి కొట్టాక ఇదే వాడి కళని చెప్తాడు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే వాడి కళ నిజమే అయి ఉంటుంది. ఈ కొండకు అవతల వైపు మనుషులు ఉంటారు కదా. ఈ కొండ ప్రాంతం సగం నుంచి బ్రహ్మగిరి రిజర్వ్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కర్ణాటకనే. అక్కడ ఎవరు ఉండరు. పైగా ఆ కొండ ప్రాంతంలో ఎవరు ఎక్కడుంటారో ఎలా వెతకగలం? ఎటువైపు చూసినా చెట్లు పుట్టలేగా. ఆ కొండ ప్రాంతంలో ఉన్న మిలాతిని వాడు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నట్టు నాకు అనిపిస్తోంది. కానీ అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకోవడం కష్టం. మనం అక్కడికి వెళ్ళడానికి ముందే కుక్కలు వాడికి విషయం చెప్పేస్తాయి. వాడు మళ్ళీ దాక్కుంటాడు. కురీచన్ని చంపడం అంత సులభం అనుకోకు.
కానీ మనం ఒకటిగా ఉంటే అది జరగచ్చు. మనకేదైనా సమస్య వస్తే ఆ తర్వాత చూసుకుందాం. ఏమైంది? మామూలుగానే ఉందండి, యథార్థ సంఘటన ఇలా అలాంటి కట్టుకథలు చెప్తున్నారు. ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? అవును, మీరు సినిమా చూసారా? ఇది ఆ పర్ల్ పీటర్స్ కదే కదా, క్లాస్ గా ఉంటుంది సార్. మీరు కొచ్చిన్కి వెళ్ళారని గెస్ట్ హౌస్ లో చెప్పారు. అక్కడ కొంతమంది పోలీస్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ పిఎస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే వాడికి శాలరీగా వచ్చే మనీ ఆర్డర్ని వెంటనే స్ప్లిట్ చేసి వేరే ఇద్దరికి పంపిస్తున్నాడు. ఒకటి వాడిని ఇంటి పనిలో చేర్పించిన మలాతి యొక్క కొడుకు ఫ్రెండు ఉన్నీకి, రెండవది ఉన్ని ఏర్పాటు చేసిన పియూస్ ఇంటి అడ్రస్కి. కానీ ఆ పియూస్ ఈ పియూస్ కాదు. ఒరిజినల్ పియూస్కి ఉన్నీకి నెల నెల కమిషన్ ఇస్తూ ఇప్పుడున్న పియూస్ ఇక్కడ ఉంటున్నాడు. అయితే ఆడు మనకి చెప్పిన కథలు అబద్ధం. ఆ పర్ల్ కేసు జరుగుతున్నప్పుడు తప్పించుకు పారిపోయిన ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, పేరు మణికండన్. ఆ కథని సినిమాగా తీసిన ప్రొడ్యూసర్ని కలిసి లైఫ్ రైట్స్, ప్రాఫిట్ షేర్స్ అడిగిన వాడు అతను. విన్నదాన్ని బట్టి మన పియోస్ సేమ్ సైజ్ ఇంకా ఫిగర్. కరెక్ట్గా చెప్పడానికి వాడి ఫోటోస్, స్కెచెస్ లేవు. వెరిఫై చేయాలంటే మనం అప్పుటి నుంచి ప్రారంభించాలి. ఈ పియూస్ బాగా క్లోజ్ గా ఉండేది ఆడితోనే. ఇస్తాను, మొదలుకి నువ్వు నాకేమిస్తావు?
నీ పెట్టుడు మెసాన్ని గట్టిగా పట్టుకో, గాలికి ఎగిరిపోతుంది. అవసరంగా వాక్కుండా వెళ్ళరా. వీడు పొట్టి మాటలే అనుకుంటా. అరే చెప్తున్నాను కదా, సమయం వృధా చేయకుండా పని మొత్తం పూర్తి చేసుకురా, ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ పనులవని మనం బయలుదేరదాం. రే నువ్వు ఆ బామని కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళమని చెప్పగలవా? ఎక్కడికి వెళ్ళమని చెప్పమంటారు? తాగే గంజిలో కొన్ని మాత్రలు కలిపేవు. ఆ సాకుతో హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చుగా. ఏమంటా? మంచినీళ్ళు ఇచ్చినా సరే పురుగుల చేత తాగించి టెస్ట్ చేశాకే ఈవిడ తాగుతారు. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఏం చేస్తాం? రే ఆ ఇంటిని కాస్త చెక్ చేయాలరా. అసలు అక్కడ ఏమీ లేదన్నా. ఇంట్లోనూ ఏమీ లేదు. కొండ ప్రాంతాల్లో, గుహల్లో మొత్తం వెతికాను, ఎక్కడ ఏం లేదు. గత 4-5 నెలలుగా మొత్తం వెతికి చూశాను. రిజిస్టర్ మెయింటెనెన్స్ వీళ్ళు చేయట్లేదులా ఉంది. మోహన్ ఇక్కడ ఒక రోజున ఉన్నాడు. అదే టైంలోనే ఇంకో కొరడు రూమ్ తీసుకున్నాడు. మోహన్ 203 అయితే ఇటు 208. ఆ అబ్బాయి చెప్పిన గుర్తులన్నీ పీయూస్కి మ్యాచ్ అవుతున్నాయి. వాడు ఎప్పుడు రూమ్ వెకేట్ చేశాడు? అప్పటి మోహన్ తేలినప్పుడే వెకేట్ చేశాడు. అన్నా 63-71లో సీన్ అని ఒకటి ఉండేవాడు కదా. 63-71 ఆ ఉడిపి లారీ కదా, అది మన బామ్మర్దేనా? అదే వీరయ్య లారీ. అందులో ఒక క్లీనర్ ఉండేవాడు కదా, ఉంగరాలు చుట్టేసుకుంటూ సీను అంటూ. వాళ్ళ మావి ఇంతకు ముందు నల్లమల ఫారెస్ట్ లోనే పనిచేస్తూ ఉండేవాడు. రైడ్ వచ్చినప్పుడు కొండల్లో గంజా అమ్మే వాళ్ళందరూ కొండలో ఒక బొరియలో స్టాక్ పెట్టుకుంటూ ఉంటారని చెప్పేవాడు. ఫారెస్ట్ బార్డర్కి అటువైపు, అంటే పక్క స్టేట్. ఇది ఒక 30 ఏళ్ల క్రితం. ఆ 2 రిజర్వ్ ఫారెస్ట్ వల్ల ఇప్పుడు ఎవరు అక్కడ లేరు. ఒకవేళ మోహన్ చెప్పిన ఆ కొండ ఇదే ఉంటుందంటారా? అది మొత్తం కొండ ప్రదేశం కదరా, అక్కడెలా వెతకమంటావు? ఎక్కడో దూరంగా ఉన్న కొండ మీద నుంచి ఇక్కడున్న కుక్కల్ని ఆయన కంట్రోల్ చేయడం కుదరదు. మనం ఆ కొండకు అవతల వైపు వెళ్ళి చూద్దాం. ఎలాగైనా 5-6 కొండలు ఉంటాయిరా. ఇప్పుడు మనం చెప్పిన కొండ అంచుల్లో ఒక పెద్ద సైజులో బండరాయి ఉందంట. సీను ఒకసారి చెప్పాడు. ఏంటి వెళ్ళి చూద్దామా? ఓ పని చేయండి, మీరు మీ బళ్ళు ఊర్లోనే పెట్టేసి బస్ ఎక్కిరండి. ఎందుకు? అంటే మీరు ఇక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియకపోవడమే మంచిది. కానీ మనం లేజోమా, విషయం లేకుండా వీడు చెప్పడు. అలాగే కుక్కలతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు వెళ్ళే దారి నుంచి కాకుండా సైడ్లో నుంచి వెళ్ళిపోదాం. మనం పైకి వెళ్ళే కొద్దీ కుక్కలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటికి ఒక చిన్న అనుమానం వచ్చినా సరే మనల్ని పైకి ఎక్కనివ్వవు. అన్నకి విషయాలు బాగా తెలుసు కదన్నా. ఆ రోజు ప్రయత్నించినప్పుడే అర్థమై ఉంటుంది. అది నేనేనని నీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి కనిపెట్టా. ఏంటి అప్పటి ఎగ్జామ్ అప్లికేషనా? ఎగ్జామ్ అప్లికేషన్ ఈ వయసులోనా? మరి ఏంటది? అదేం లేదే, ఊరికి లెటర్ పోస్ట్ చేద్దామని వచ్చాను. అందుకని బోర్డర్ దాటొచ్చి కర్ణాటకలో పోస్ట్ చేయాలా? ఇప్పుడు ఇది ఇంటర్స్టేట్ మిల్స్ లో మిక్స్ అయ్యి ఆ తర్వాతే కదా ఊరికి తిరిగి వస్తుంది. దీనికోసం ఏం రాలేదు. ఇక్కడ పక్కన ఒక ట్రిప్ ఉంది, అప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చింది, అందుకని పోస్ట్ చేద్దామని వచ్చాను. అయితే లెటర్ కూడా వచ్చే దారిలో టక్కున జీపులో కూర్చొని రాసుంటావు కదా. 12:30. ఏంటి ఏంటి విషయం? అదేంటి 12:30 అంటున్నారు? సాజన్ పోల్, సోయి కురియన్, జోస్ కుటి. అతను కనుమరుగయ్యే ముందు కొరియచన్ రాసిన లెటర్స్. నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వే పోస్ట్ చేయన్నాడు. ఇప్పుడు చివరగా వెళ్ళినప్పుడు రాసిచ్చినవా ఇవి? లేదు లేదు, అంతకు ముందు రాసిచ్చినవి. కొరియచన్ అప్పటి నుంచి ఇంతే. అక్కకి మాత్రమే కాదు, ఇలా చాలా మందికి పంపించాలి. ఊరి పాపాత్ముడా, నీలాంటి వాళ్ళ వల్లేరా అతను ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియట్లేదు.
ఇప్పుడైనా చెప్పు పోటీ, వాడు ఎక్కడున్నాడు? నాకు తెలియదు సార్. ఈ డబుల్ గేమ్ ఆట మానుకో. వాడు ఇంతకు ముందు కూడా ఇలాగే మాట్లాడి చాలా సార్లు మోసం చేశాడు. మర్యాదగా వాడు ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలియదు సార్. చెప్పు చెప్పు చెప్పు. అప్పుడు స్నానం చేసినట్టు అయిపోయిందిరా. కొద్దిగా బెదిరిద్దామని అనుకున్నానురా. వాడు నన్ను పొడుస్తాడని ఊహించలేదు. తెలియకుండా చేసుంటాడేమో. ఒక విధంగా బాడీగార్డ్ లాగా మీకు తోడుగా ఉండడం మంచిదే కదా. అయినా కూడా వాడిని చల్లపరచాలి. అయితే కేసు సంగతి నా తల మీదకే వస్తుంది. డిఎస్పీ తలుచుకుంటే జరగదా? ఈ విషయంలో నాకు ఎవరు హెల్ప్ చేయరు. వాళ్ళకి దీనివల్ల ఏ లాభం ఉండదు కదా. అది మాత్రమే కాదు, అవకాశం దొరికితే వేసేయడానికి చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా ఫ్రెండ్స్. అప్పుటి నీకలాంటి ఏదైనా కోరిక ఉందా ఏంటి? అది నాకా? లేదంటే నీకే మంచిది. ఇప్పుడు మీరేం చేస్తారు? చిత్తూరుకి వెళ్తారా? కాదు కాదు, అక్కడికి వాసన పసిగట్టి వచ్చేస్తారు. పోలీసా లేకపోతే మిగతా వాళ్ళ? అందరూ ఎదవులను. అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ కేసు జరిగినప్పుడు మీరు దాక్కున్నారు కదా, అదే అడవికి వెళ్తున్నారా? నీకు ఆ చోటు ఎక్కడుందో తెలుసా? తెలీదు, మీరు చెప్పలేదు కదా. తెలియకూడదులే. నమ్మకం లెక్క కాదు. నన్ను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు నిన్ను ఏదైనా ఇబ్బంది పెడితే నొప్పి తట్టుకోలేక నువ్వు చెప్పేస్తే ఈ ఇంట్లో నుంచి కావాల్సిన వస్తువులు తీసుకుని రాత్రి బయలుదేరిపోయాను. పుత్తూరు దాకా నేనే తీసుకెళ్లి వదిలాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఆ తర్వాత నువ్వు చూడలేదా? లేదు. కురియచ్చని చెప్పిన కుర్రాడెవరు? తెలీదు. వాడి పేరు మణిగండనా? కురియచ్చని అప్పుడప్పుడు నా కొడుకు కొడుకుని అంటూ ఉంటాడు. చాలా కావాల్సిన వాడని తెలుసు. అక్క, ఇవి వదలట్లేదు. రండి. ఇదిగోండి. స్లిప్ అయింది. తల మీద పడి ఉంటే సారీనా? నువ్వు నీ సారీ. ఆంధ్రాస్ గ్రేటెస్ట్ స్టాండర్డ్. సారు పోలీసే.
కురియచ్చన్ మిస్సింగ్ కేసుని ఇప్పుడు సారే చూస్తున్నారు. పీయూస్ ఎక్కడ కనిపించట్లేదు. ఊరికెళ్ళాడు. ఊరుకా? ఏం చెప్పలేదే. మీకు ఈ మోహన్ పోతంతో పరిచయం ఉందా? ఇక్కడికి వస్తుంటారా? ఒకసారి వచ్చారు. ఎప్పుడు? 5-6 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత చూడలేదా? లేదు. ఆ అడవిలో ఉన్న కొండపై నుంచే కింద పడి చనిపోయారు 8 నెలల క్రితం. తెలుసు. ఈ విషయాన్ని పోలీసు వాళ్ళు నన్ను చాలాసార్లు అడిగారు, కానీ నేను చూడలేదు. ఈ కుక్కల్ని బ్రీడ్ చేయడం కోసం ఎవరైనా ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఉంటారా? ఆ విషయాలన్నీ వాళ్ళకే కదా తెలుసు. కరెక్టే. కొరియచ్చన్తో కలిసి ఎన్నో చేశాడుగా. మోహన్ తోడుగా ఉన్నాడనే అడుగుతున్నాం. ఎందుకని వాళ్ళ మధ్య ఇంత స్ట్రాంగ్ కనెక్షన్? ఆ విషయాలు నాతో చెప్పరు. ఒకవేళ చెప్పాలనుకున్నా అది నాకు అర్థమయ్యే విషయంలా మాత్రం ఉండదు. గ్రాడ్యువల్ గా వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి కదా? అసలు ఏమైందో తెలుసా? ఏదో ఒక పోలీస్ కేసు అని మాత్రమే తెలుసు. నేను విన్నది కొరియచ్చన్ మోహన్ ని ఏదో కేసులో ఇరికిచ్చాడు. అయి ఉండొచ్చు. అయితే కొరియచ్చన్ మోహన్ ని మోసం చేశాడు అంటారు మీరు? జైలుకు వెళ్ళింది మోహనే. అందువల్ల ఎవరు ఎవరిని మోసం చేశారన్నది నాకు సరిగ్గా తెలీదు. వాళ్ళ తీరే అటువంటిది. కురియచ్చన్ మీ దగ్గర ఎలా ఉండేవారు? మామూలుగానే ఉన్నారు. గొడవలేమీ పడలేదా? లేదు. సారీ, నేను ఇలా పర్సనల్ గా. నేను కురియచ్చన్ని చంపలేదు. అదే కదా మీ ఉద్దేశం? మీకంటే ముందొచ్చిన పోలీసు వాళ్ళు కూడా ఈ విషయాన్ని పదే పదే అడిగారు. నేను ఆయన్ని హత్య చేయలేదు. నీలివరా మొత్తం తాగేకండి, ఇది ఒకటే ఉంది. ఎరా ఎదవా, ఇంకొక బాటిల్ తీసుకురావచ్చు కదా. దానికి ఏదైనా డబ్బులు ఇవ్వాలా ఏంటి? మర్చిపోయాను. రే తాగుతావా? వద్దు, నా దగ్గర ఉంది. ఇదిగో. అయినప్పటికీ కింద దిగి రావాలనుకున్నది మంచి ఐడియానే. కుక్కల వల్ల ఏ ఇబ్బంది లేదు. చెప్పలేము, ఇక్కడ ఉండొచ్చు. అయినా నువ్వు మాతో ఉన్నావుగా. వాడు చెప్పినట్టు ఎరా ప్యూసు, ఆ కుక్కలకు నీ మీద మాత్రం ప్రేమ ఎక్కువ అనుకుంటా. అదేం లేదు, నేను అమ్మతో ఉంటున్నాను కాబట్టి నన్ను ఏం చేయవు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసావు తెలుసా? ఏం చేశాడు? నన్ను నా కాలు కూడా కింద పెట్టనివ్వలేదు. నా దురదృష్టం, నేను ఊరికి వచ్చిన టైంలో అమ్మ ఇంట్లో లేదు. ఊపిరాడట్లేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎంత అరిచినా వేస్ట్, చుట్టుపక్కల ఎవరూ లేరు కదా. అంటే ఆ 2 రోజులు ఏం చేసావు? ఇంకేం చేస్తాను, చెట్టు మీద కూర్చున్నాను. అవి అక్కడి నుంచి వెళ్ళలేదు. ఒకదాని తర్వాత ఒకటి షిఫ్ట్ వేసుకుని మరీ వచ్చి కూర్చున్నా. అలా 2 రోజులు ఆ చెట్టు మీద కూర్చున్న తర్వాతే నాకు ఒక విషయం అర్థమైంది. ఈ కుక్కలన్నీ నేర్పించినట్టే ఇలా నడుచుకుంటున్నాయంటే మోహన్ బోతన్ చెప్పినట్టు ఆ కుడిగచ్చని ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అందుకే చచ్చినా పర్లేదు, తాడోపేటో తేల్చుకోకుండా వెళ్ళకూడదని అప్పుడే డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత ఎలా కిందకు వచ్చావో చెప్పు. 2 రోజుల తర్వాత ఆవిడొచ్చింది. 5-6 ఏళ్ల క్రితం మోహన్ పోతన్ ఇక్కడికి వచ్చారని చెప్పారు కదా, అప్పుడు కురియచ్చన్ ఇక్కడ ఉన్నారా? లేదు. ఎక్కడికి వెళ్ళారు? మీరంతా మీ భార్యల దగ్గర చెప్పి అన్ని చోట్లకి వెళతారా? ఒకవేళ చెప్పినా అది నిజమై ఉంటుందా? ఆ రోజు మోహన్ వచ్చి ఏమడిగాడు? కురియచ్చన్ ఉన్నాడా అని అడిగి వెళ్ళాడు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే పోలీసులు అరగలో అరెస్ట్ చేశారు. పట్టించింది కొరియచ్చనే అంటున్నారు. మోసాలు చేసినప్పుడు నాకు తోడుగా ఉండి ఇప్పుడు నన్నే మోసం చేస్తాడా? ఆయన ఇక్కడ లేరు. జైల్లోకి వెళితే నేను ఒంటరిగా వెళ్ళాను. లేరని నేను చెప్తున్నాగా. బొబ్బిలి, అరకు ఈ 2 ఊళ్ళు తిరిగే వచ్చాను. తెలుసుంటే వాళ్ళే నాకు చెప్పుండేవారుగా. తాళి కట్టిన వాళ్ళ బ్రతుకులు ఇంకా అలాగే ఉన్నాయి. పోలీసుల నుంచి నేను ఎక్కువ రోజులు తప్పించుకోలేను. తెలిస్తే దయచేసి చెప్పండి. నాకేమీ తెలీదు.
మీద మాత్రం వాడికి ప్రేమ కాస్త ఎక్కువగానే ఉంది. చాలా కష్టపడి తీసుకొచ్చిన సరుకు కదా మలేషియా నుంచి. ఎవరు చెప్పినా సరే మీరు చెప్పరన్న నమ్మకం వాడికి గట్టిగా ఉంది. అంత బాగా తెలిసినా కూడా మీరెందుకు ఇక్కడికి వచ్చారు? విషయాలైతే కరెక్టే. కుక్కలకు తెలిసినట్టు ఒక మనిషి ఇంకొక మనిషిని అర్థం చేసుకోలేడు. ఈ మాట నీ మొదటి మొగుడే నాకు చెప్పాడు. యోషియాన్ గుర్తున్నాడా? యోషియాన్ చెప్పింది అక్షరాల నిజం. అతన్ని కుక్కలు కళ్ళని చూసే పసిగడతాయి. అందుకే కురియేచన్నప్పుడు నీళ్ల మీద ఉండగానే ఆపేశాయి. మనుషుల్ని చంపినా పర్వాలేదు, కుక్కల్నేమీ చేయకూడదన్నదే కురియేచన్ మనస్తత్వం. అలాంటి ఒక మనిషి లోపలికి రావడానికి కుక్కల్ని చంపాడు. అది మీ మీదున్న ఇంట్రెస్ట్తో మాత్రం కాదు. ప్రొటెక్షన్ అనే పేరుతో కుక్కల్ని అడ్డుగా పెట్టుకుని నీ మలేషియన్ భర్త నడిపిన ఒక షో. దానివల్ల జరిగిందే ఈ పెంటంతా. ఒకరిని ట్రాప్ చేయాలని నిర్ణయించుకున్నాక సింపుల్ గా ఒక కేసు వేసి లోపలికి తోయడం కురియేచన్కి తెలుసు. ఇప్పుడు నా పరిస్థితి చూసావుగా. యోషియాన్ కూడా అలాగే జైల్లోకి తోశాడు. అప్పుడు మిమ్మల్ని సొంతం చేసుకోవాలన్న ఆశ కలిగినప్పుడు నాకొచ్చిన ఐడియా అది. బాంబు గింబు పేలిందన్నదంతా వట్టి కదా. ఎందుకంటే అప్పుడు వరల్డ్ వార్ జరుగుతుంది కదా. దొరికితే షేర్ చేసుకుందాం అనుకునే దిగా. ఏకది దొరకగానే వాడి కుక్క బుద్ధి చూపించాడు. అదైపోయిన కదా. వాడు ఆశపడిన దానికల్లా నేను గంగిరెద్దులా తల ఊపుతూ వాడి వెంటే తిరిగాను. వాడు వచ్చినప్పుడు అడగండి, ఓ మాట వేయండి. ఎలాగో అంతా అయిపోయింది కదా. రిమైండ్ అయిపోయి యోషియా లోపల నుంచి బయటకు వచ్చేలోగా మేము మిమ్మల్ని వాడెక్కించుకొని బయలుదేరిపోయాం. వాడు ఇప్పటికీ నిన్ను వెతుక్కుంటూ ఉంటాడు, లేదంటే అక్కడే మట్టిలో కలిసిపోయి ఉంటాడు. రెండిట్లో ఏం జరిగినా మీ తలరాతలో ఏముందో అదే జరుగుద్ది. కురియేచన్ కస్టడీలో ఇలాంటి ఒక జీవిత ఖైదీ జీవితాంతం. నా వల్ల కావడం లేదన్నా. రే నీళ్ళివరా. సరిపోయింది పో. ఇక్కడ నీళ్ళ శబ్దం వినిపిస్తోంది. మీకు అది వినిపిస్తోందా? అలాగా. రే సోమా, నీళ్ళు తీసుకురారా. ఒక 5 నిమిషాలు ఊపిరి ఆడడం లేదన్నా. నేను వెళ్ళి చూసేస్తాను, మీరు తాగండి. పోతను వెళ్ళిపోయిన ఎన్ని రోజులకి కురియేచన్ ఇక్కడికి వచ్చారు? 1 వారం తర్వాత. ఆ రోజు రాత్రి కురియేచన్ ఇక్కడ వదిలి వెళ్లే వరకు అప్పటి అంతా చెప్పారు. మీతో ప్రత్యేకంగా కురియేచన్ ఏమైనా చెప్పారా? ఎవరినైనా కలవాలని, ఎక్కడికైనా వెళ్లే పనుంది అని? ఏమీ చెప్పలేదు. తనకు కావలసిన బట్టలవి తీసుకుని రాత్రికి రాత్రే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాడో అప్పుటికి తెలీదు. కానీ 20 సంవత్సరాల క్రితం పాత ఫారెస్ట్ ఆఫీసర్ని చంపాడని ఒక కేసు ఉంది కదా. ఆ సమయంలో గుహలాంటి ప్లేస్ లో దాక్కున్నాడని అప్పుటికి తెలిసిందంట. లోపలికి వెళ్ళి రావడానికి ఒక మనిషికే గ్యాప్ ఉంటుందంట అక్కడ. కాపలాకి సహాయానికి ట్రైన్ చేసిన కుక్కలు, సర్వేలెన్స్ కి 10 అడుగులకి ఒక్కొక్క కుక్క.
ఇదంతా మీరు విన్నారా? ఉమ్, ఇదంతా నాతో అంతకు ముందే చెప్పారు. కొరియచ్చన్ కథల్ని బట్టి చూస్తే అందుకు ఛాన్స్ లేదని చెప్పలేం కదా. ఒంటరిగానే తాగడం మొదలు పెట్టావా? యూరోపియన్ ఐటమ్స్ కావాలంటే కింద షెల్ఫ్లో ఉన్నాయి. కొద్ది రోజులకి ఎవరితో ఏం చెప్పొద్దు, నువ్వే అన్ని చూసుకోవాలి. నేను కొద్ది రోజులకి ఇక్కడ ఉండలేను. పోలీసులు ఇంకెవరైనా వచ్చారంటే నాకేం తెలీదని చెప్పు. నాకే ఏమీ తెలియదు కదా. అలా చెప్పు చాలు. మోహన్ మీకోసం వచ్చారు. తెలుసు. ఓ 5-6 ఏళ్ళు వాడు ఇబ్బంది ఉండదు. కొన్నేళ్ల క్రితం వైజాగ్లో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దానికి కారణం నేనే. ఆ రోజు యోసియాన్ని పట్టించినట్టుగా లేదు. ఎన్నేళ్ళయింది. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడటం వల్ల ఏ ఉపయోగం లేదు. అవును, జీవిత ఖైదీగా నేనిక్కడ బాగా అనుభవించాను కదా. మోహన్ చెప్పింది ఏది నిజం కాకూడదని ఆశపడ్డాను. ఈ ఒక్క విషయం మాత్రమే. ఆ ఒక చిన్న అబద్ధం మాత్రమే నేను నీతో చెప్పాను. చిన్నదా? నువ్వంటే ఇష్టం కాబట్టే నేను అలా చేశాను. ముందు ఈ సమస్యలు పూర్తి కాని మళ్ళీ వస్తాను. వచ్చాక మాట్లాడుకుందాం. జీప్ ని అద్దెకి చేసి ఓ వారం పాటు ఎక్కడికైనా వెళ్ళు. సరే. అక్క, మీ చిన్న అబ్బాయి వచ్చాడని విన్నాం. వాడు చెప్పినట్టుగానే మీరు చేయండి. మిమ్మల్ని తీసుకెళ్లి టౌన్లో ఒక ఇంట్లో పెట్టాలనుకుంటున్నాడు. ఒంటరితనం నుంచి మీకు విడుదల దొరుకుద్దిగా. కానీ నేనిక్కడ ఒంటరిగా లేనే. అదే నేను చెప్పిన దానికి మెయిన్ రీజన్. మీకు తోడుగా ఉంటున్నాడే పియూస్. వాడు చెప్పిన ఊరు పేరు అన్నీ కూడా ఫేక్. కొరియచ్చన్ని వేసేద్దాం అనుకున్న వాళ్ళలో కొద్ది మందే ఇప్పుడు బతుకున్నారు. ఎన్నో చోట్ల ఎన్నో సమయాల్లో మోహన్ పోతంలాగా కొండపై నుంచి పడిపోయిన వాళ్ళు, నీళ్లలో మునిగిపోయిన వాళ్ళు, వెయిన్ కోసుకున్న వాళ్ళు, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్కి గురైన బళ్ళకి బ్రేక్ కేబుల్ని ఎవరో కట్ చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎదురైంది బ్రేక్ పనిచేయని అనుభవం. అది కొరియచ్చన్ చేసి ఉండొచ్చు, లేదా కొరియచ్చన్కి చెందిన వాళ్ళు ఎవరైనా. 6 సంవత్సరాల క్రితం కొరియచ్చన్ వెళ్ళి దాక్కున్న కేసులో కొరియచ్చన్ కాదు పొడిచింది, కొరియచ్చన్తో ఉన్న ఇంకో కుర్రాడు.
అయ్యో అయ్యో మణికంఠ ఆట పూర్తయింది, మనం బయలుదేరదామా? విన్నదాన్ని బట్టి చూస్తుంటే మీ కొడుకులు తండ్రి మీద చూపించిన ప్రేమ కంటే పియూస్ కురియచన్ మీద చూపించే ప్రేమ అలాగే పెంచారు కదా. కురియచన్ లాంటి ట్రైనర్కి అతను లాంటి ఒక లాయల్ అండ్ ఒబీడియంట్ డాగ్ని తయారు చేయడం కష్టమా ఏంటి? నువ్వే కురియచన్కి బాడీగార్డ్ అని మాకు అనుమానం వచ్చే చాలా రోజులైందిరా. అనుమానం కలిగేలా ఒక స్థలం పేరు చెప్పి తీసుకొచ్చావుగా, అప్పుడే అనుమాన పడ్డాను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల అది నిజమైంది. కురియచన్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. అప్పుడే కదా మాకు తెలిసిందే శిష్యుడు గురువుని చాలా ప్రేమగా వెతుకుతున్నాడన్న విషయం. ఏంటి కరెక్టేగా? అందరూ కురియచన్ని చంపాలనుకున్నప్పుడు పోడి నువ్వునా ఉన్నావు కదా ఆన్ని కాపాడడానికి. ఇంతవరకు నువ్వు చేసినవన్నీ చాలు. ఈసారి ఆంధ్ర పోలీస్ అన్న పదాన్ని డివైఎస్పీ టీం వెయిటింగ్. కట్లిప్పు మనం వెళ్ళాలిగా. డిఎస్పీ టీం వెయిటింగ్. సార్ ముందు వాడిని పట్టుకోండి, నా సంగతి తర్వాత చూద్దాం. ఇదిగో దీన్ని పట్టుకో.
ఇప్పుడు మా చేతికి చిక్కే ముందు పియూస్ ఇక్కడికి వచ్చాడంటే మీరు ఎప్పట్లాగే మామూలుగా ఉండండి. వాడు దొరికిపోయినట్టు తెలియకూడదు. మనకి డౌట్ వచ్చిందని తెలిస్తే అలర్ట్ అవుతాడు, తప్పించుకుంటాడు. ఈ విషయాన్ని మేము హ్యాండిల్ చేస్తాం. సార్, సుకుమార్ సార్, సార్, చాలా రా. ఏంట్రా? నా లాస్ట్ హోప్కి హోప్ ఉందేమో చూస్తున్నాను. అది మామూలు పాము కాదు, విషంతో నిండిపోయి ఉంటుంది. శరీరం వేడిగా ఉంది కదా, సర్రమని పాకేస్తుంది. మెదడులోకి చెవులో నుంచి పోగెళ్తున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ వాటికి మొదలైపోయి ఉండాలి. నేను వదిలేస్తాను, నన్ను కాపాడరా. ఎవరిని వదిలేస్తారు? ఏదో చేయరా ప్లీజ్. నాకు 6 ఏళ్ళు ఉన్నప్పుడు మొదటిసారి అన్నవరానికి వచ్చాను. అమ్మ నాన్న నన్ను గుడికి తీసుకొచ్చారు. అప్పుడు అక్కడ పక్కనే ఒక చిన్న లాడ్జ్లో ఉన్నాం. ఇదిగో బాబు నిమ్మకాయ సోడా తాగు అని వాళ్ళిద్దరు నాకు 10 రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్ళి గడేసుకుని పడుకున్నారు. కౌగులించుకొని పడుకున్నారని చెప్పారు. సోడా తాగొచ్చి చూసేసరికి మొత్తం అంతా గందరగోళంగా ఉంది. ఆ బిల్డింగ్ రూఫ్ లేచిపోయింది. నాటు బాంబుని వాళ్ళిద్దరి మధ్య పెట్టుకొని వాళ్ళు కౌగులించుకొని పడుకున్నారు. అది పేలటంతో గోడంతా దూది ఇంకా వాళ్ళ చర్మంతో నిండిపోయింది. చివరిగా వాళ్ళని నేను అప్పుడే చూశాను. అప్పటి నుంచి నా గుండె రాయిలా మారిపోయింది. అప్పటి నుంచి ఏం జరిగినా ఎవరిని చూసినా ఈ సెంటిమెంట్స్ ఫీలింగ్స్ రావడం లేదు.
ప్లీజ్ రా వెళ్ళిపోకురా. వెళ్ళిపోకు. నన్ను వదిలి వెళ్ళొద్దురా. నాకెందుకో మిలాతి అక్కని మనం ముందుగానే కలిసి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. ఏ అక్కడున్న కొండల్ని చూసారా? అక్కడ కూడా కొన్ని గుహలు ఇంకా బొరియల్ లాంటివి ఉంటాయి కదా. ఏం చెప్తున్నారు మీరు? కురియచ్చన్ కనిపించకుండా పోయాడు కదా, అందుకు తగినట్టుగా అక్కడ హైడింగ్ ప్లేసెస్ ఏమైనా లైక్ ఏ కేవ్. జిమ్ కార్పెట్ వెళ్ళి కొండల్లో దాక్కున్న విషయం చదివాను, పులిని పట్టుకోవడానికి. చూడు, ఆంధ్ర అయినా సరే కర్ణాటక అయినా సరే ఎవ్వరూ కూడా చేరుకోలేని ఏరియా. అయితే ఎక్కువ కుక్కల్ని పెట్టుకొని కొరియచ్చన్ ఇక్కడే ఉన్నాడంటారా? అది ఇన్ని సంవత్సరాలు కన్నా. అమ్మా, ఎలాగూ ఊరికి వెళ్ళావు, ఒక 2-3 వారాలు ఉండి రావచ్చు కదా. మిమ్మల్ని వదిలి ఉండగలనా? ఏంటి బైనాకులడితే ఏం చేస్తున్నారు? చూడటానికి చాలా అందంగా ఉంది.